హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి సెకండ్ ఫ్లాట్ అనమాట. మనకు ఒక ఫ్లాట్ అయిపోయింది కదా, సెకండ్ ఫ్లాట్. ఇది కూడా సేమ్ డిజైన్. ఫ్రంట్ ఏంటంటే మనకు ఒక చిన్న రూమ్ ఉంటుంది ఇట్లాగా. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇటు సైడ్ మనకి లెఫ్ట్కి వెళ్తే కనుక ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం సెట్ చేశారు. మొత్తం కబోర్డ్స్ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ లైటింగ్ కూడా కొంచెం పింక్ కలర్ షేడ్ అనమాట. పింక్ కలర్ షేడ్ డిఫరెంట్ లైటింగ్ పెట్టారనమాట. ఇటు సైడ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి పెద్ద సైజ్ విండోస్ రీసెంట్గా రెడీ అయింది. ఇది వచ్చి ఏంటంటే 5x4 విండో మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసేపాటికి బాత్రూమ్స్ వచ్చేపాటికి వెంటిలేటర్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇది లోవర్స్ అండ్ ఫ్యాన్ ప్రొవిజన్ అనమాట ఇది సైడ్. అండ్ మనకి రైట్ సైడ్ వెళ్తే హాల్ అనమాట. ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఏంటంటే మనకి లెంతీ హాల్ వస్తుంది, చాలా పెద్ద హాల్ అనమాట. పెద్ద హాల్ ఏంటంటే ఈ హాల్కి వచ్చేపాటికి ఇంత లెంత్ కాబట్టి మనకి 6 ఫీట్ విడ్త్ అండ్ 4 ఫీట్ హైట్ అనమాట. మనకి ఎక్కువ వెంటిలేషన్ వస్తుంది. ప్లస్ గ్రిల్స్ పెట్టినప్పుడు ఇట్లా ఈ టైప్ ఆఫ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట, మధ్యలో అక్కడ ఇంటరప్షన్ లేకుండా. అలా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇటు సైడ్ వెళ్తే కనుక సేమ్ ఇది ఒక రూమ్ అనమాట. ఇప్పుడు సేమ్ ఒకసారి రైట్ సైడ్ సో ఇక్కడ ఇక్కడ 2 విండోస్ వస్తుంది అనమాట. ఆ ఫ్లాట్లో కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. సేమ్ 5x4 ఒకటి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ కార్నర్లో మనకు ఒక ఓపెన్ విండో వస్తుంది. ఇది ఓపెన్ టైప్లో వస్తుంది విండో. మనకి ఈ లెంత్లో వస్తుంది అనమాట. అంటే జనరల్గా ఇది పెద్ద వెంటిలేషన్ ఏమి ఉండదు, కానీ జస్ట్ విండోస్ కౌంట్ వరకు పెట్టినట్టున్నారు ఈ విండో. ఈ టైప్ ఆఫ్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ నెక్స్ట్ బాత్రూమ్ వెంటిలేటర్ వచ్చేప్పటి సేమ్ ఆపరేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఇటు సైడ్ కిచెన్లోకి వెళ్తే కిచెన్లో వచ్చేపాటికి ఇది ఆ కిచెన్ కానీ చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే 5 ఫీట్ విడ్త్ అనమాట. 5 ఫీట్ విడ్త్ అండ్ 3 ఫీట్ హైట్ ఉంటుంది. మ్యాక్సిమం ఓపెన్ చేస్తే తప్ప మీకు చాలా మ్యాక్సిమం వస్తుంది అనమాట. ఈ రూమ్కి సరిపడా వెళ్తున్నది వస్తుంది. ఇదైతే ఇది వచ్చి మొత్తం ఇక్కడ కబోర్డ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకి. అండ్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇదొక బెడ్రూమ్. ఇది కూడా అంతే. కబోర్డ్స్ కూడా కంప్లీట్ రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ వస్తుంది. ఇది వచ్చి ఇదే ఇప్పుడు ఈ మొత్తం ఈ అపార్ట్మెంట్స్ మొత్తంలో కల్లా చిన్న విండో ఏంటంటే ఇది ఒకటే అనమాట. అంటే 3 ఫీట్ విడ్త్ 4 ఫీట్ హైట్. ఇది ఒకటి చిన్న విండో. అంటే ఏంటంటే ఇక్కడ కబోర్డ్స్ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ కబోర్డ్స్ రావడం వల్ల ఇది సెట్ చేశారు. ఏంటంటే మన కబోర్డ్స్ పెద్దగా కావాలి కదా, మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఇది. అందువల్ల ఏంటంటే కబోర్డ్స్ మొత్తం కవర్ చేయడం వల్ల అటు సైడ్ స్టెప్స్ ఉండడం వల్ల చిన్న విండో ఇచ్చారనమాట. ఈ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇది కంప్లీట్ వ్యూ అనమాట. ఇది టీవీ యూనిట్, పైన ఇది హాల్ అనమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్.